హలో 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 మైక్ టెస్ట్. ఏం జరిగిందో తెలియదు కానీ మైక్ పని చేయట్లేదండి. సో పదండి వీడియో స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సారీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. చెల్లి చాలా మంది లాస్ట్ టైం కామెంట్లు పెట్టారు, చాలా డీసెంట్గా ఉంది, మంచి పిల్లని. కానీ మంచి పిల్లే, కానీ కొంచెం ఎక్కువ అనమాట బాగానే. వెదర్ సహకరించాలి, వెదర్ కానీ సహకరించిందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. బాగోకపోతే సైలెంట్గా నింగిలా కూర్చుని ఉంటుంది అనమాట. సో ఇదండి ఊరి పేరు ఏంటమ్మా? ఏం తాడి? ఒంటి తాడి. ఊరు చూడండి, వావండి. ఈ ఊరికి లాస్ట్ ఇయర్ నేను వచ్చినట్టు గుర్తు. మరి ఆ వైబ్స్ అలా ఫీల్ వస్తున్నాయి అనమాట. తాతగారు వెళ్తున్నారు, తాతగారికి ఒకసారి హాయ్ చెప్పేదాం. తాతయ్య గారు గుర్తుపట్టారా? తమ్ముడు హాయ్ చెప్పే ఒకసారి. ఇవి చూసారా? మా చెల్లి ఎప్పుడు చూడలేదండి ఇటువంటి. ఏమండి ఇదేదో ఊరు కాదండి, నేను షార్ట్ కట్ నుంచి వచ్చినట్టున్నాను. మనం ఇప్పుడు శ్రీలంకలోకి వచ్చాం అనమాట. శ్రీలంక అంటే మళ్ళీ శ్రీలంక అనుకుంటారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ మేము చాలా వైరల్ అవ్వం అనమాట. ఒక చిన్న పిల్లలు కనిపించారు మాకు. ఆడినేమో కాదు, తూని రే ఎలా ఉన్నారా మీరు? మీ ఓడేడి, మీ ఫ్రెండ్ గుర్తుపట్టావా? అయ్యే అప్పుడు వచ్చాం కదా. ఈ సౌండ్ రోడ్డు కట్టి తప్పుకోనా? ఇటైనా రా. అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? గుర్తుపట్టారా? ఏది పిల్లలేరే? ఓ సెలవులకి వెళ్ళిపోయారా? ఓకే ఎండలు కదా. ఓకే సో దారిలో వెళ్తుంటే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తీసుకోవడానికి కారణం మా చెల్లి గారికి దాహం వేస్తుందట. సో మీలో కొంతమందికి తెలియకపోవచ్చు, మేము నలుగురు పిల్లల్లో నేను పెద్దవాడిని, మా చెల్లి లాస్ట్ అనమాట. ఆ తర్వాత ఇద్దరు మగవాళ్ళు ఉంటారు, అంటే ముగ్గురు మగవాళ్ళు, ఒక అమ్మాయి అనమాట. సో అందుకే చెల్లిని కొంచెం గారంగా చూసుకుంటాం, బాగా ఎక్కువ చూసుకుంటాం, అందుకే ప్రాబ్లం అనమాట. సో అందుకే జుట్టు తెల్లగా అయిపోయిందండి అండి. యాక్చువల్గా మా ఫ్యామిలీలో అందరికీ అలాగే అనమాట. నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పటికీ తెల్ల ఎంటికలు వచ్చేసినాయి. మా చెల్లికి 15 సంవత్సరాలు ఉన్నప్పటికీ వచ్చేసినాయి తెల్ల ఎంటికలు. సో అది జెనెటిక్స్ అనమాట. సో బై ద వే ఇప్పుడు చెల్లి గురించి ఒక సీక్రెట్ చెప్తాను. ఆ సీక్రెట్ ఏంటంటే, చెల్లికి ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటంటే, ప్రతిసారి బండి ఎక్కినప్పుడు చెల్లి ఏమంటాడు, అదే పెట్రోల్ ఉందా అని అడుగుతాడు. మరి ఎందుకు అడుగుతుందో నాకు లాజిక్ తెలీదు. మరి ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందో ఏంటో తెలియదు. రోడ్ ఎంత పొడవు వరకు ఉందో అక్కడి వరకు వెళ్ళిపోతాడు. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఆగిపోతే అందుకు ముందు జాగ్రత్త. బై ద వే చాలా త్వరలో ఒక కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాము. కానీ దానికంటే ముందు మేము కొన్ని స్టేట్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. అవునండి, ఆంధ్ర కాకుండా పక్క స్టేట్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అనుకుంటున్నాము యాక్చువల్గాని. సో సౌత్ కాకుండా మేము నార్త్ ఈస్ట్కి ట్రై చేస్తున్నాము. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వర్షాలు చాలా ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ జూన్లోని. సో మీకు కానీ ఏమైనా ఐడియా ఉన్నట్లయితే ఒకసారి కామెంట్లో పెట్టండి, అసలు ఎలా ఉంటుంది. మేమైతే మేఘాలయ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. మన స్టైల్లో వీడియో లాగా ఉంటాయి, కేకలా ఉంటాయి కదా. కానీ వెదర్ ఎలా ఉంటుంది? అఫ్కోర్స్ గూగుల్ని అయితే నమ్మడానికి లేదు. నెక్స్ట్ ఏంటంటే చాట్ జీపీటీని ఒకసారి మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారనుకో, ఇట్స్ రాంగ్ అని మీరు టైప్ చేసి పెట్టారనుకో, మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ని మార్చేస్తుంది అనమాట. సో అందుకే నాకు అర్థం కావడం లేదు, గూగుల్ని నమ్మడానికి లేదు, చాట్ జీపీటీని నమ్మడానికి లేదు. తెలిసిన వాళ్ళు అయితే కొంతమంది సెమీగా ఉంటుంది వ్లాగింగ్ చేయడానికి ఓకే అంటున్నారు, కొంతమంది అయితే వెళ్ళకండి అంటున్నారు. సో మీరు చెప్పండి, మీకు కానీ ఏమైనా తెలిసినట్లయితే. మేఘాలయకు వెళ్ళి కొన్ని రోజులు మేము అక్కడ మేఘాలయలో ఉన్న దగ్గరలో ఉన్న అంటే లోపల ఉన్న విలేజెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో చెప్పండి మీకు కానీ ఏమైనా ఐడియా ఉన్నట్లయితే. ఆ తర్వాత ఆఫ్కోర్స్ మేము డార్జిలింగ్, సిక్కిము ఇలాంటి ప్లాన్లు వేస్తున్నాము. కానీ వెదరే సహకరిస్తారు. ఏంటి జరుగుతుందని?
అడగలేదని అడుగు. ఊరి మా చెల్లి కొంచెం హైప్లో ఉందండి. మంచి లొకేషన్ లో వచ్చాం కదా అందుకా ఇందాక నుంచి సో ఇదండి నొయ్యండి నొయ్యండి నొయ్యి. వావ్, ఎలాగ బై వన్ గెట్ వన్ ఫ్రీ దొరికింది కదా నీకు. మా చెల్లి ఆ ఎదురున్న ట్రాక్టర్ని ఫాలో చెయ్యి అంటుంది. ఎందుకు అంటుందో నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. బాగా దుమ్ము ఎగురుతుంది అనమాట. మా చెల్లికి డస్ట్ అంటే డర్ట్ అంటే బాగా ఇష్టం అనమాట. గమ్యం తెలియకుండా సరళమని పోనిస్తున్నాడు మా అన్నయ్య. వెనకాల నేను ఏదో సరేలే అన్నయ్య కష్టపడుతున్నాడు కదా అని ఎంటర్టైన్ చేస్తున్నాను. అంటే ఏదో నేరాలు అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ అమ్మాయి తెలుసండి, ఎప్పుడు చూడలేదండి. ఈ టీవీయా మా టీవీ? ఏదో టీవీలో చూసారా? అల్లరి చేత ఉంటుందా ఈ పిల్ల? నన్ను చూడలేదా? టోపీ చేస్తే టోపీతోనే అందరు గుర్తుపడతారండి నన్ను. యూట్యూబ్ అండి. మీరు చూస్తున్నారు ఏంటి? అందరూ మొబైల్ ఇంకా టీవీల దగ్గరికి వెళ్తుంటే టీవీలు వస్తారు, ఇది సీరియల్ వస్తున్నాయేమో. ఆడోళ్ళకే అవన్నీ, ఆడోళ్ళకి సరే మొబైల్కి ఉండవు ఇంకా. ఇక్కడ ఈయనొకడు ఆయన ఒకడు నిలబడి. అవును, వీళ్ళు నలుగురు కూర్చుని ఇక్కడ చెప్తారండి. సీరియల్ గురించి మాట్లాడుకుంటారు. బాబు ఏం చూస్తారండి? ఏ సీరియల్ చూస్తారు? ఓకే అండి, అయితే మళ్ళీ వెళ్తాం. ఓకే, ఈ పిల్లని మాత్రం ఎక్కడ చూడలేదు మీరు? చూసారు ఆవేశపడుతుంది చెల్లి. ఈ పిల్లనేనా? యాక్చువల్గా పిల్ల కాదండి, అబ్బాయి. జుట్టు పెంచుకుంది అంతే. సో అక్కడ ఏంటి ఫంక్షన్ రేపు జరుగుతుందా? బూర్ల గురించి అడుగుతుంది మా చెల్లి. రేపు నైటా? ఓకే, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో చెప్పండి. ఈ పిల్ల వచ్చేది 5 గంటలుగా? 6 గంటలకు స్టార్ట్ అయిపోతుందా? 4 గంటలకు ఉంటుంది ఈ పిల్ల ఇక్కడ. గిన్నెటు వచ్చేది ఇంకా బూర్ల కోసం. ఓకే అండి, ఓకే. ఏంటండి మిల్ మేకర్ పకోడీయా? అయితే కొంచెం మిల్ మేకర్ పకోడీ కట్టండి. ఎంతండి? ఆ టిఫిన్ ఉంటుంది టీ? అబ్బాబ్బా, అయితే ఏదో ఒక రోజు పొద్దున మాటలు వస్తాము. మాది యానం అండి. వస్తా, తప్పకుండా వస్తాం. సో ఇదిగో మిల్ మేకర్ పకోడీ. కెమెరా ఎక్కడ ఉంది? అక్కడ పెడుతున్నావా? మా ఆవిడ అనుకుంటే మా ఆవిడ కంటే దారుణం అయిపోయింది మా చెల్లి. సో ఇదండి మిల్ మేకర్ పకోడీ. ఈ మిల్ మేకర్ పకోడీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అమ్మమ్మ గారు నమ్మకాయ పిండి మరి ఇచ్చారు. బాగుంది, మెత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. చికెన్ పకోడీలా ఉంది. అవునండి, అంటే ఒక ఫేక్ చికెన్ పకోడీ అనమాట. ఆ చికెన్ పకోడీలు కూడా వేస్తారా? అబ్బో, తప్పకుండా మళ్ళీ ఎప్పుడైనా వస్తాం మేము. అమ్మమ్మ గారి దగ్గర ఫోన్ చేసి వస్తే అంటే అమ్మమ్మ గారు నాకు అమ్మమ్మ గారు కానీ నేను కానీ ఫోన్ చేసి వచ్చినట్లయితే చూసారా, అమ్మమ్మ గారు నా కోసం చికెన్ పకోడీ వేస్తారంట. వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేయమంటున్నారు. అమ్మమ్మ గారి దగ్గర టిఫిన్లు కూడా ఉంటాయంట. ఏదో ఒక రోజు పొద్దున మాటలు వచ్చి ట్రై చేద్దాం. ఊరి పేరు ఏంటండి? దుగ్గుదూరు. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. అలా హ్యాపీగా జాలీగా ఉండండి. ఓకే అండి, ఓకే. సో మీలో చాలా మందికి తెలీదు, నాకు తెలుగు చదవడం రాదు. అంటే చదువుతాను, చాలా స్లోగా చదువుతాను. బై ద వే 10th క్లాస్ ఫెయిల్ అండి, అంటే తెలుగులోనే. ఎందుకంటే నేను పుట్టింది చదివింది అన్నీ దుబాయ్లోనే. 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి నేను ఇండియాకి వచ్చాను. సో అఫ్కోర్స్ మాకు అక్కడ తెలుగు హిందీ అటువంటి సబ్జెక్టులు ఉండవు. సో ఫస్ట్ ఇయర్ మంది ఫెయిల్ అయింది. సెకండ్ ఇయర్ మళ్ళీ వాళ్ళ నుంచి తెలుగు మొత్తం ఫుల్గా నేర్చుకుని ఎలాగైతే తెలుగు పాస్ అయింది. ఆ తర్వాత నేను నా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేశాను. 2007లో నేను మా యానంలో ఒక స్కూల్లో పార్ట్ టైమ్గా జాబ్ చేశాను, ఒక టీచర్ కానీ. అప్పుడు నాకు 19 సంవత్సరాలు. అవునండి, 19 సంవత్సరాలకి నేను జాబ్ స్టార్ట్ చేస్తాను. అది పార్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు లైఫ్లో ఖాళీగా ఉండేవాడిని కాదు. నా పాకెట్ మనీ నాకు నేనే సంపాదించుకుని అందులో నుంచి మళ్ళీ ఎంతో కొంత మా అమ్మకి తిరిగి ఇచ్చేవాడిని. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, అప్పుడు స్కూల్లో పనిచేసేటప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు ఉండేవారు. వాళ్ళని సడన్గా చూసి నేనే షాక్ అవ్వాను. వాళ్ళు సి సెక్షన్లో ఉండేవారు. ఈ పిల్లలు స్పెషల్ నీడ్, స్పెషల్ కేర్ కావాల్సిన పిల్లలు అనమాట. సో స్కూల్ వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఏంటంటే పిల్లల్ని తీసేసుకుంటారు. సో ఈ పిల్లల్ని వాళ్ళు రుద్దేసేవారు అనమాట.
చదువుకో చదువుకో చదువుకో, రాయి 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 అని. వీళ్ళు పాపం పెన్సిల్ కూడా పట్టుకోవడం రాదు. రోజు వీడు స్కూల్కి రావడం, కూర్చోవడం, ఆ సైన్ బోర్డులు అంటే బ్లాక్ బోర్డుల మీద కూర్చొని చూడడం, వాళ్ళు చెప్పిన పాఠాలు వినడం, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. వాడు మైండ్ ఏంటంటే ఓన్లీ ఆడుకోవడం, తినడం అనేది ఉండేదన్నమాట. తినడం కూడా ఒకసారి సరిగ్గా తినేవాడు కాదు, ఆయమ్మ తినిపించేది. సో తర్వాత నాకు తెలిసింది అక్కడ జాబ్ మానేసిన తర్వాత వీళ్ళు స్పెషల్ నీడ్, స్పెషల్ కేర్ కావాల్సిన పిల్లలు. ఇటువంటి పిల్లలకి సెపరేట్ స్కూల్స్ ఉంటాయి. మన పల్లెటూరులో మీకు ఇటువంటి స్కూల్స్ ఉండవు. కానీ మీరు కానీ సిటీస్లో కంటే హైదరాబాద్ లేదా వైజాగ్, విజయవాడకి వెళ్ళినట్లయితే మీకు వీళ్ళ కోసం స్పెషల్ స్కూల్స్ ఉంటాయన్నమాట. అటువంటి స్కూల్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి పిల్లలకి నేర్పిస్తారు. మోస్ట్లీ పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. అంటే మా పిల్లోడిలో డిఫెక్ట్ ఉంది, మా పిల్లోడిలో ప్రాబ్లం ఉందని. సో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు చూడండి, గమనించండి, మీ పిల్లలు ఓవర్ హైపర్గా ఉంటున్నారా, మీ పిల్లలు బట్టలు వేసుకోలేకపోతున్నారా, లేదా బేసిక్ థింగ్స్ చేయలేకపోతున్నారంటే మీరు వాళ్ళకి తీసుకెళ్ళండి, వాళ్ళు ట్రీట్ చేస్తారు. వాళ్ళు పెద్ద మెడిసిన్లు ఏమివ్వరు, వాళ్ళకి డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఉంటాయన్నమాట, డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట, డిఫరెంట్ బోల్డ్ ఉంటాయన్నమాట. అవన్నీ చెప్పడం చాలా కష్టం. ఏం చదువుకోవాలి ఫ్యూచర్లో అనుకున్నట్లయితే మీరు డిఫరెంట్ ఎడ్యుకేషన్స్ ట్రై చేయండి. అందులో ఈ సైకాలజీ ఒకటి, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఒకటి, ఇటువంటి చాలా ఉంటాయి. జపాన్, అమెరికా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ డిప్రెస్డ్ కంట్రీ అనమాట. అంటే ఆ కంట్రీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా డిప్రెస్గా ఉంటారు అనమాట. సో బయట కంట్రీలే కాదు, మన కంట్రీలో కూడా ఈ మధ్యకాలంలో చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ డిప్రెషన్స్ వస్తున్నాయి. చిన్న విషయాల్లో అండి. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 37 సంవత్సరాలు. 37 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఎవరిని వినలేదు అసలు డిప్రెషన్ అంటే ఏంటనేది, అంటే పెద్దవాళ్ళతో. కానీ ఈ మధ్య చిన్న పిల్లలు మా అమ్మ నన్ను సరిగ్గా చూసుకుంటలేదు, మా నాన్న నన్ను సరిగ్గా చూసుకుంటలేదు, మా చెల్లిని బాగా చూసుకుంటున్నారు, మా తమ్ముడిని బాగా చేసుకుంటున్నారు, ఇలాంటి చిన్న విషయాల మీద డిప్రెషన్స్ వస్తున్నాయి. సో వీళ్ళకి ట్రీట్ చేసినట్టు ఉంటుంది ఈ ఎడ్యుకేషన్ వల్ల, మన సొసైటీకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అంతేకాకుండా ఈ జాబ్స్కి చాలా డిమాండ్స్ ఉన్నాయండి. ఈ మన కంట్రీలోని, బయట కంట్రీలో కూడా శాలరీ ఎక్కువ ఇస్తారు, జాబ్స్ త్వరగా దొరుకుతాయి. సో ఇటువంటివి చూడండి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక జాబ్ చేస్తున్నట్లయితే ఎదురు వాళ్ళకి సహాయం అవ్వాలి. తమ్ముడు యానం ఇలా వెళ్ళిపోవచ్చా? సో దారిలో వెళ్తానంటే ఈ కుర్రోడు కనిపించాడండి. ఈ కుర్రోడు ఒక బుల్లి తమ్ముడు అనమాట. ఈ తమ్ముడికి దగ్గర 2 బ్యాట్లు ఉన్నాయి. ఒక బ్యాట్ ఎవరా అంటుంటే ఎవరంటున్నాడు. సో ఒకటి వాళ్ళ అన్నయ్యదంట, ఒకటి తనదంట. ఒరే ఎక్కడరా వెళ్ళిపోతున్నా, కంగారెట్రా. చాలా సంవత్సరాలు అయింది క్రికెట్ ఆడి, సంవత్సరాలు అయింది. సో ఇప్పుడు మనం ఆడదాం. బ్యాట్ ఎవరి దగ్గర ఉంది? ఏంటో తెలుగుగా ఉంది, ప్లాస్టిక్ లాగా. ప్లాస్టికే. బాల్ మాత్రం జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే ముందే యూట్యూబ్ ఫేస్ ఏమైనా అయిందంటే మళ్ళీ బాగోదు. ఛానల్ పేరు అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి. ఎవరా బ్యాట్స్ బౌలింగ్ ఎవరు? నువ్వా? అవుటా? అవుట్ కాదు. ఓకే రే, జాగ్రత్తగా రే. ఏంట్రా ఆ టేకలు చేస్తున్నారు వీళ్ళు? నేనేస్తాను కొట్టుకున్నారు అక్కడ. అయ్యో ఓ చెల్లి నాకంటే బెటరే. బౌలింగ్ తక్కువ, అటాకింగ్ ఎక్కువ అవుతుంది ఇక్కడ. సో ఎనీవే అంతే. అందరూ ఒకసారి బాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. ఓకే అండి, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై ద వే, హైపులు కొట్టడం మర్చిపోకండి. ఒక వారంలో ప్రతి సబ్స్క్రైబరు 3 సార్లు హైప్ కొట్టచ్చు ఏ వీడియోకైనా. ఆ 3 సార్లు తర్వాత మీరు హైప్ కొట్టడానికి ఉండదు. సో ఆ 3 హైప్లు నాకే కొడుతూ ఉంటుంది. ఎందుకంటే మంచి యూనిక్ కంటెంట్ తీసుకొస్తున్నాను. ఇటువంటి కంటెంట్ ప్రతి ఒక్కరు తీసుకురాలేదు కూడా. అదే నిజమే. బ్రో ఎలా ఉన్నారు? నా కోసమైనా వెయిటింగ్ ఏంటి? ఎక్కడికి? హాయ్ చెప్పండి ఒకసారి. ఏ ఊరు మీది? మెట్టుకూరా? దొక్కుతూరా? మెట్టుకూర అనుకున్నాను. అందరూ మన సబ్స్క్రైబర్స్ అనమాట. అందరూ ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్ళిపోతున్నారా? అరబిక్ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి. అరబిక్ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి. మొన్న ఎవరు ఏమన్నారంటే అరబిక్ అమ్మాయి పల్లెటూరు అబ్బాయి అన్నాడు. కానీ కాదు, అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి. ఆంధ్ర అబ్బాయి. అది ఓకే అండి, టేక్ కేర్ బ్రో. ఏమండి దారిలో ఆంబోత్ కనిపించింది, అది ఎంత ఉందో చూడండి. తాతయ్య గారు మీదేనండి ఇది? ఊర్లో వద్దా? వదలదా? నిన్నటి నుంచి వస్తుంది అనమాట. అయ్యో
రే 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 వెళ్ళరా రే. సో గాయస్ రోడ్స్ చూసారంటే చాలా దారుణంగా ఉన్నాయి అనమాట. ఏదో మా అన్నయ్య హ్యాపీగా విలేజ్లన్నీ తిరుగుతున్నాడు కదా, నేను కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. కానీ ఒక రోజు వచ్చిన తర్వాత తెలిసింది ఈ అమ్మ సమ్మగా ఉన్నదే బాడీ పెయిన్స్ అన్నీ అనుకున్నా. కానీ వ్యూ అయితే వర్త్ బ్రో. పంపు 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 కొట్టుకు కొట్టుకు కొట్టుకు. మా చెల్లి తన లైఫ్లో ఎప్పుడు బోర్ కొట్టలేదంట. సో దారిలో దొరికింది. అబ్బా ఎక్కడ దొరుకుతుందా ఇలాంటి అద్భుతం, లైలో కొట్టుకుందాం అనుకున్నా. వద్దులే, నీళ్ళు వేస్తే తెలుసుకోలేదు నేను ఇంకా. ఓకే అండి, ఫేస్ వాష్ చేసేసుకుందాం. ఎలాగా మంచి క్లీన్ వాటర్ కాబట్టి. నువ్వు కూడానా? తోక నేను ఏం చేస్తా చేసేస్తాను. మా చెల్లి మా ఆవిడే. సో సాధారణంగా చెల్లి ఫేస్ ఎప్పుడు వాష్ చేసుకోదండి. న్యాచురల్ బ్యూటీ అనేసి అలా వదిలేసుకుంటూ ఉంటుంది. స్నానాలు కూడా చేస్తుంది అనుకో. అయ్యి బాబోయ్ పిల్ల మళ్ళీని బుల్లి పొట్లం, ఆ పొట్లంలో ఏమో టిష్యూలు. అమ్మాయిలు ఉన్నారే.